క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మనకి ఈపీడీఎస్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకి సైట్ నేమ్ అయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చాక మనకి సైట్ నేమ్ అయితే టచ్ చేసుకోవాలి. టచ్ చేసుకుంటే మనకి సైట్‌లోకి అయితే తీసుకెళ్తుంది. మన సైట్ ఇంటర్ఫేస్ అయితే ఏ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి రేషన్ కార్డ్ ఈకేవైసీ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. మనకిక్కడ సక్సెస్ ఉందా లేదా పెండింగ్ ఉందా మనం ఇంకా చేసుకోలేదైతే మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఈకేవైసీ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే లేదు. ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంది. ఇక్కడ దీని మీద టచ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. ఇలా మనకైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి పైకి స్క్రోల్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఈపీడీఎస్ అప్లికేషన్ సెర్చ్ అని ఉంది. దాని మీద టచ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కేవైసీ అయింది లేదా తెలుసుకోవచ్చు. మనకి కేవైసీ చేసుకోవాలంటే విఆర్ఓ లేదా మన సచివాలయం లేదా మన రెసిడెంట్ దగ్గర అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి టచ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎంటర్ అప్లికేషన్ ఐడి అని అడుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఐడి అంటే మన రైస్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. రైస్ కార్డ్ వేరే, రేషన్ కార్డు వేరే ఉంది. ఇక్కడ రైస్ కార్డ్ అంటే 280 వస్తుంది. రేషన్ కార్డ్ అంటే WAP వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ ఐడి అంటే రైస్ కార్డు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ క్యాప్స్ ఎంటర్ చేసి సెర్చ్ మీద అయితే టచ్ చేయాలి. నేను ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ మీద అయితే టచ్ చేస్తే మనకి ఇక్కడ కేవైసీ అయింది లేదో మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఇది లోడ్ అయితే అవుతుంది. మనకి ఇక్కడ తర్వాత మనకి మరొక ఆప్షన్ అయితే ఉంది తెలుసుకోవడానికి. ఇక్కడ మనకి కేవైసీ స్టేటస్ అయితే ఉంది. ఈ కేవైసీ స్టేటస్ ముగ్గురికి అయితే కేవైసీ కంప్లీట్ అయింది. ఇంకా ఒకటి పెండింగ్లో ఉంది. ఇది కేవైసీ కంప్లీట్ చేయాలంటే ఇందాక చెప్పినట్టు మనం విఆర్ఓ లాగిన్లో లేదా సచివాలయం తర్వాత రేషన్ డీలర్ దగ్గర అయితే చేసుకోవాలి. మనకి నెక్స్ట్ మరొక ఆప్షన్ అయితే ఉంది. కొత్త రేషన్ కార్డ్ నెంబర్, పాత రేషన్ కార్డ్ నెంబర్ కూడా తెలుసుకోవచ్చు. అది కూడా ఈ సైట్లోనే ఉంది. అది ఇప్పుడు ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చెప్తాను. అది ఒకసారి బ్యాక్ అయితే వెళ్ళి మళ్ళీ డాష్ బోర్డ్ మీద టచ్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ డాష్ బోర్డ్ మీద టచ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ రైస్ కార్డ్ మీద టచ్ చేయాలి. టచ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ లేదా రైస్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఈ రెండిట్లో ఏది ఎంటర్ చేసినా మనకి ఇక్కడ మన ఊరి పేరు అలాగే రేషన్ షాప్ నెంబర్ అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. నేను ఇక్కడ అది స్కిప్ చేశాను. మనకి ఇక్కడ కూడా మెంబర్ వెరిఫై అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇందాక అవి కేవైసీ కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ కూడా కేవైసీ ముగ్గురు కంప్లీట్ అయింది. ఇంకా ఒకటి పెండింగ్లో అయితే ఉంది, నో అని అయితే ఉంది. ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. ఇంకా మరొక ఆప్షన్ కూడా ఉంది. అక్కడ ఆ ఆప్షన్లో మనకి ఆధార్ సీడెడ్ అయిందా లేదా కూడా తెలుసుకోవచ్చు. అది కూడా చెప్తాను. ఇక్కడ ఈ విధంగా ఈ సైట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకొని టచ్ చేసుకుంటే మనకి ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిపోర్ట్ మీద అయితే టచ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో కూడా మన స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను టచ్ చేస్తున్న రిపోర్ట్ మీద టచ్ చేసుకుంటే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనకి ఎంఎస్సి అనే ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది. దాని మీద టచ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ పేజ్ మళ్ళీ ఒకటి అయితే వస్తుంది. ఇక్కడ మనకి పైకి అయితే స్క్రోల్ చేసుకోవాలి. పైకి స్క్రోల్ చేసుకున్నాక ఇక్కడ మనకి రేషన్ కార్డ్, రైస్ కార్డ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. నేను ఈ విధంగా అయితే పైకి స్క్రోల్ చేశాను. ఇక్కడ నువ్వు రైస్ కార్డ్, ఇక్కడ రేషన్ కార్డ్, రైస్ కార్డ్ సెర్చ్ అని ఉంది. ఇక్కడ టచ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా తెలుసుకోవచ్చు. మనకి ఆధార్ సీడెడ్ అయిందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. నేను టచ్ చేశాను. మనకి సైట్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ ఆర్సీ నెంబర్ అని అడుగుతుంది. అంటే ఇక్కడ రైస్ కార్డ్, రేషన్ కార్డ్ రెండు ఎంటర్ చేసుకోవచ్చు. మన ట్రాన్సాక్షన్స్ కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. నేను ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఆర్సీ డీటెయిల్స్ మీద టచ్ చేసుకుంటే మనకి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇవన్నీ అక్కడ వస్తాయి. నాకు ఈ విధంగా అయితే వచ్చింది. మరి కొంతమందికి ఇక్కడైతే కనిపిస్తుంది ఆధార్ సీడెడ్ అయిందా లేదా కూడా ఇక్కడ కనిపిస్తుంది. నాకు ఈ విధంగా అయితే వచ్చింది. ఇది నా టెలిగ్రామ్ ఛానల్, ఫాలో అవ్వండి. ఇక్కడ ఉగుది సేల్స్ అయితే నడుస్తున్నాయి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్.